మళ్ళీ పోయిందిరా, మళ్ళీ చేద్దాం. cos x is equal to sin 3x అంటే cos of 90 minus 3x cos x అంటే x is equal to 2n pi plus or minus pi by 2 minus 3x అంటే x is equal to 2n pi plus pi by 2 minus 3x ఒకటి or x is equal to 2n pi minus pi by 2 plus 3x ఒకటి. So 4x is equal to 2n pi plus pi by 2 అంటే x is equal to n pi by 2 plus pi by 8. ఇక్కడేమో ఎంత మరి minus 2x minus 2x 2n pi minus pi by 2 అంటే x is equal to minus n pi plus pi by 4. minus 90 కి plus 90 కి సొల్యూషన్ చెప్పాలి మధ్యలో. n is equal to 0 పెట్టినప్పుడు x is equal to pi by 8 వస్తుంది, అది ఓకే యాక్సెప్టెడ్. x is equal to 1 పెడితే కుదరదు, ఇంకా 90 ప్లస్ అయితే నాట్ వ్యాలిడ్. ఇక్కడ కూడా దీని పరిస్థితి ఏంటి మరి, n is equal to 0 పెడితే 45 వచ్చిందా, వ్యాలిడేగా 45 మనకు కావాల్సిందేగా. 1 పెడితే పై ప్లస్ పై మైనస్ అంటే 2 వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ sin power 4x cos power 4y is equal to 4 sin x is equal to 4 sin x అంటే 2 into 2 sin 2 లాగా రాసుకోవచ్చు సార్. 4 sin x cos y. దాన్ని ఏమన్నా ఇచ్చమ్మా, xy belongs to 0 కి 40 90 కి మధ్యలో ఉందంట. దాని వాల్యూ ఆఫ్ sin x plus cos y. ఆ ఈక్వేషన్ చెప్పండి, నాకు గుర్తుపెట్టుకోండి, చెప్పండి. మీరు ఇంకా రాలేదు సార్. చెప్పండి. sin power 4 sin power 4x plus cos power 4y is equal to plus 2 ఏదో ఉంది కదరా సార్. ప్లస్ 2 ఉందిగా. ప్లస్ 2 ప్లస్ 2 is equal to ఎంతమ్మా, 4 sin x cos y. sin x cos y ని ఇచ్చాడు, అంతేనా? ఇంకేమన్నా ఉందా? లేదు సార్. cos y 45 కి sin x plus cos y కావాలి. sin x plus cos cos y ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని ఏమని రాస్తారంటే sin square x whole square అని రాయండి. దీన్నేమో cos square y whole square ప్లస్ 2 అని రాసేసి 4 sin x cos y ఈ రెండింటిని ఎలా రాయొచ్చమ్మా? sin square x plus cos square y whole square minus 2 sin square x cos square y plus 2 is equal to 4 sin x cos y. మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు అంటే sin x plus cos y whole square minus 2 sin x cos y cos y మొత్తానికి హోల్ స్క్వేర్ minus 2 sin square cos square plus 2 is equal to 4sc. ఓకే, ఇది కావాలి ఇప్పుడు మనకి. ఇది క్వశ్చన్, మనకి క్వశ్చన్ స్క్వేర్ ఇది పవర్ 4 ఇచ్చేసేయండి, హోల్ స్క్వేర్ చేస్తారు. minus 4sc into s plus c whole square plus 4
s square c square minus 2 s square c square plus 2 is equal to 4sc. ఇక్కడ s అంటేనేమో సైన్ అమ్మా. ఓకే, సార్ మైనస్ ఇది q పవర్ 4 క్వశ్చన్ పవర్ 4 minus 4sc into s plus c whole square. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ప్లస్ 2s square c square ప్లస్ 2 is equal to 4sc. 4s. ఇది రావట్లా, అది సాల్వ్ కావట్లా, అది సార్ సాల్వ్ అయిద్దాం చూసాం కానీ కుదరట్లేదు. sin x ప్లస్ కాస్ వై, sin x కానీ కాస్ వై కానీ +1కి -1కి మధ్యలో ఉండాల్సిందే. -1/√2కి +1/√2కి మధ్యలో ఉండదు. 0 to 90 పాజిటివ్ తీసుకున్నప్పుడు 0 to 90 అంటే sin x కాస్ వైకి వేరీస్ 0 to 1, ఇది కూడా 0 to 1 to 0, 1 to 1, 1కి 1కి మధ్యలో ఉండాలి. 1కి 1కి మధ్యలో అంటే 1కి 1కి మధ్యలో ఎట్లా ఉంటుంది, అయితే 1 అవుతుంది, అదే 1 + 1 2 అవుతుంది. లేదా ఈ రిలేషన్ ప్రకారం ఎవరా స్ట్రైక్ అవ్వట్లేదు, తీసేద్దాం, తర్వాత చూద్దాం. టైం టేక్ ఇది, తక్కువ టైం ఉంది మనకి. cos x plus cos 3x plus cos 2x is equal to sin 3x/2 sin x/2 and 0 less than or equal to x less than or equal to 2 pi, then the number of values of x. Solve it. రైట్ సైడ్ ట్రాన్స్ఫర్మేషన్ వేయండి అమ్మా, sin c plus sin d వేయండి, లెఫ్ట్ సైడ్ కూడా వేయండి. అయితే ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఒకటే పర్ఫామ్ చేయండి, త్వరగా చేయండి. cos c plus cos d అంటే ఎంత, cos c plus cos 2 cos c plus d by into cos c minus d by 2 నా. అలాగే రైట్ సైడ్ కూడా 0కి 2 పైకి మధ్యలో నెంబర్ ఆఫ్ వాల్యూస్ చెప్పమంటున్నాడు. చేస్తున్నారా? చేయండి, త్వరగా చేయండి. నేను ఈ లోపు మన జియో జీబ్రాని ఆన్ చేస్తాను. ఇదైతే గ్రాఫ్ గీసేసి త్వరగా సొల్యూషన్ చెప్పిస్తాను. సార్ 2 cos 5x/2 cos x/2 cos x/2 cos x క్యాన్సిల్ అయిపోయింది సార్. ఏమ్మా? 2 cos 5x/2 2 sin x వచ్చింది సార్. అంటే cos 5x/2 sin x సార్. sin of 5/2 minus 5x/2 sin x. x is equal to 5/2 minus 5x/2. ఓకే, అంటే సింప్లిఫై చేసి సొల్యూషన్ ఎన్ని వచ్చినాయి? n పై ప్లస్ ఆర్ మైనస్ 5/2 minus 5x. 0కి 5/2 మధ్యలో అన్నారు కదా సార్. 0 కంటే 5/2 minus 5/2. ఒకసారి ఫంక్షన్ చెప్పండి అమ్మా. సార్ cos 3x cos 3x cos 3x plus cos 3x cos 2x సార్. cos 3x plus cos 2x plus cos 2x సార్. is equal to అనేది తర్వాత sin 3x/2 ఇంకోటి చెప్పండి. ఇంకోటి ఏంటమ్మా? sin 3x/2 sin 3x sin 3x/2
plus sin x by 2. 3x by 2 నా? Yes, sir. ఓకే, sin 3x by 2 ప్లస్ Plus అమ్మా. plus sin x by 2. Sin x by 2. X by 2. ప్లస్ ఏనా? Yes, sir. sin x by 2 నా? Sir. ఓకే. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఏ ఇంటర్వెల్ లో కావాలి మనకి? 0 to pi by 2. 0 to pi by 2. ఈ పక్కా పెడదాం ఉండండి. 0 to 0 దగ్గర ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేసుకుని చూడండి. ఇది 0. పై అంటే ఎంత? 3.14. Yes, sir. ఇదిగో ఈ మధ్యలో ఎన్నిసార్లు 4, ఇది? sir. 4 times. ఇదొకటి 1. 1, 2, 3, sir. ఇదిగో ఇది ఒకటేగా, రెండేగా. 1, 2, 3. ఇదిగోరా ఇదొకటే. సార్ ఓకే సార్, అదొకటి కింద 3. 2 గ్రాఫ్లు ఇంటర్సెక్ట్ చేసుకోవాలి. ఇదొకటే కదమ్మా. సార్ ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. అంతే 3.14 చూపిస్తుంది. అంటే ఒకటే సార్. ఎక్స్ట్రీమమ్ అంటే దాటిపోయి ఉందంటే ఎక్స్ట్రీమమ్. ఇదేమో 0.44 అంటే 1/√2 45 degrees చూపిస్తుంది. సింపుల్ గా సాల్వ్ చేసింది ఇది, అందుకే ఇది తీసుకుంది. అంటే ఎన్ని వచ్చినాయిరా? 2 వచ్చినాయా? 0 to 2π అన్నాడు కదరా. 0 to 2π అంటే ఎంత? 2π అంటే ఇది సెకండ్, ఇది సెకండ్, ఇది ఒకటి థర్డ్ కదమ్మా. ఇది ఒకటి థర్డ్. ఇది చూసారా? 1, 2, 3. ఇదొకటి 1, ఇదొకటి 2, ఇదొకటి 3. 4 పైన ఉంటుంది సార్. ఇక్కడ ఒకటి. ఓకే, మొత్తం ఏంటమ్మా? 3, 4 సార్. 4. ఇది కూడా తీసుకోవచ్చు కదా. 4 వచ్చింది. నెక్స్ట్ ఇది ప్రాసెస్ ఒక సొల్యూషన్ అంటున్నాడు. కాస్ స్క్వేర్ ఎక్స్ సొల్యూషన్. ప్రాసెస్ ఏ సొల్యూషన్ అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ చేయండి. b² - 4ac చేయండి. దీనికి b² - 4ac > 0 చేయండి అమ్మా. చేయగలుగుతారా? ఈక్వేషన్ b² అను 4ac ఎంతో చూడండి ఒకసారి, అది చెప్పండి నాకు. ఐజాల్ నాకు మిగతా అవసరం చెప్పండి. b² ఏమో లాంబ్డా ప్లస్ 2 సార్. లాంబ్డా ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ లాంబ్డా ప్లస్ 2 హోల్ స్క్వేర్. -4. a అంటే 1. సార్. c అంటే ఎంత? చూడలేదు సార్. మైనస్ లాంబ్డా ప్లస్ మైనస్ ఆఫ్ లాంబ్డా ప్లస్ 3. మైనస్ ఆఫ్ లాంబ్డా ప్లస్ మైనస్ ప్లస్ అయ్యింది > 0 అండి. ప్రాసెస్ ఏ సొల్యూషన్ అన్నాడు కాబట్టి ఒకటన్నా ఉంటుంది లేదా ఎక్కువన్నా ఉంటాయి కాబట్టి పాజిటివ్ రూట్స్ ఉన్నారు. దీన్ని ఎక్స్పాండ్ చేయండి అమ్మా. λ² ప్లస్ 4λ ప్లస్ 4 ప్లస్ 4λ ప్లస్ 12 > 0. λ² ప్లస్ 8λ ప్లస్ 16 > 0. అంటే λ ప్లస్ 4 > 0. లాంబ్డా బదులు ఏది రాసినా పర్లేదేగా, పాజిటివేగా వచ్చేది. ఏమంటారు? స్క్వేరే కదరా. ఎస్ సార్. ఏది రాసినా పాజిటివ్ వచ్చింది సార్. ఇదిగో ఇది లాంబ్డా ఈజ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఎస్ సార్. 4 + 2√3 అని ఇచ్చాడు. మా జీపీ అమ్మ ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. జీపీ a/1 - r వేయండి ఫార్ములా. 4 + 2√3 అంటే సైనుల్లో చెప్పగలుగుతారా? 4 + 2√3 ఎంతో సైనుల్లో? 1 + sin θ + sin² θ +
sin power 4 theta and infinity is equal to 4 plus 2 root 3. అంతేనా ఇచ్చింది? ఓకే, సైన్ క్యూబ్ ఇచ్చాడా? ఓకే, ఇంకా అదేలే జీపీఏలే. ఇది క్యూబ్. ఏ బై 1 మైనస్ ఆర్ ఫార్ములా ఏంటి? ఏ బై 1 మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 4 ప్లస్ 2 రూట్ 3. ఏ అంటే 1 బై 1 మైనస్ కామన్ రేషియో ఇలా వచ్చింది 1 బై 4 ప్లస్ 2 రూట్ 3. అమ్మ ఈ వాల్యూని తీసుకొస్తే ఏమవుద్దురా? 4 మైనస్ 2 రూట్ 3 ఈజ్ 4 ఈక్వల్ minus టు 2 1 3. మైనస్ సైన్ థీటా. ఇది అర్థమైందా మీకు? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 4 ప్లస్ 2 రూట్ 3 అంటే 2 రూట్ 3 మైనస్ 3 వచ్చింది. సైన్ థీటా వాల్యూ 2 రూట్ 3 మైనస్ 3 అయిద్దా? చెప్పాలి. రూట్ 3 అంటే ఎంత? Sir, root 3 అంటే 1.73t. yes sir 1.132. ఇదే విచిత్రంగా వచ్చింది మనకి. డింగ్ డింగ్. రేషనలైజింగ్ లో ఏమన్నా తేడా పడిందని చూడండి ఒకసారి. 16 4 3 12. 2 తీసుకోవాలి అయితే. ఒక 2 పాపం మిస్సింగ్ దీని దగ్గర. బై 2 చేయండి. Yes sir. బై 2 మిస్సింగ్, అందుకే రాలేదు. అర్థమైంది రేషనలైజింగ్? Yes sir. అంటే 2 మైనస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ థీటా. అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 ప్లస్ రూట్ 3. ఏదో 15 5 బై 12 లాగా కనబడుతుందిరా నాకు. రూట్ 3 మైనస్ 1 15ఏగా. రూట్ 3 మైనస్ 1 బై Yes sir. 15. Yes sir. 15 yes sir. 15 అంటే ఎంతమ్మా? 5 బై 12. ఇది అసలు ఎట్లా ఏం చేయాలి? ఎంత 660. Yes sir. Yes sir 5 by 12 sir. ఈ 0కి 5కి మధ్యలో చెప్పమన్నాడు సొల్యూషన్. 0కి 5కి మధ్యలోనా సార్? 0కి 5కి మధ్యలో సొల్యూషన్ చెప్పమన్నాడు. 5 by 12 0కి 5కి మధ్యలో ఉండదు కదా సార్? 16 మైనస్ 12 అంటే 15 వచ్చింది కదా. Yes sir. 5 by 12 0కి 5కి మధ్యలో ఉండదు కదా సార్? ఏమ్మా? సైన్ 15 జనరల్ సొల్యూషన్ అని చెప్పండి. సైన్ 15 అంటే సైన్ 5 బై 12. సైన్ 5 బై 12 n5 ప్లస్ మైనస్ 1 టు ద పవర్ ఆఫ్ n ఇంటూ ఆల్ఫా ఏదో ఉంది కదా. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని చెప్పండి, పర్లేదు. పెడదాం 5 బై 3 2 బై 3. టైం లేదు, 2 minutes ఉంది. ఈరోజు 10 క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేము మనం సరిగ్గా. 12 cot square theta minus 31 cosecant theta plus 32 equal to and the value of sin theta. ఎంతమ్మా sin theta? cos square ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎంత వచ్చింది? ఫ్యాక్టరైజేషన్ చేస్తే సార్ 1 మైనస్ cot square theta అంటే ఫార్ములా ఉంది కదమ్మా మనకి. cosecant square theta సంథింగ్. cosecant అంటే 1 by sin కదమ్మా. అలా చేయాలమ్మా. దీన్ని చేయండి, త్వరగా చేయండి, సాల్వ్ చేయండి. cot square theta అంటే cosecant square theta minus 1 రాసి ఫాస్ట్ చేయాలి. సిస్టమ్ మీద చేయలేకపోతున్నా, కానీ త్వరగా రాయండి మీరే. చేయగలిగారా సార్? సార్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా సార్. కాస్ స్క్వేర్ థీటా వచ్చింది సార్.
cosecant theta plus 1 by sin square theta better sir. ఇవన్నీ ఎందుకురా మనకి? కాట్ స్క్వేర్ థీటా అంటే ఏంటి చెప్పే కదా, కొసెకంట్ స్క్వేర్ థీటా -1 అని రాయి అక్కడ. అదే సార్ cosecant theta plus 1 by sin theta better సార్. ఇప్పుడు 32లో 12 తీస్తే ఎంత 20 వచ్చిందా? yes sir. 20 అను 12కి ఫ్యాక్టరైజేషన్ చేయి. 12కి 20కి మధ్యలో 31 రావాలి. yes sir. 32 seconds లేకపోతే ఏదో ఒక వాల్యూ చెప్పండి, ర్యాండమ్ వాల్యూ. √3 sin theta, √3 cos theta plus sin theta equal to √2. Then √3/2 1/2 1 by √2 45. Now n5 plus sir not 2n5 plus అబ్బా పోతే కొట్టేసి 31 రావట్లేదు సార్. టైం అయిపోయిందిలే. షో మై ఫీడ్బ్యాక్. 20కి 12కి మధ్యలో రావట్లేదు. చూద్దాం, మళ్ళీ ఇంకోసారి పెడదాం ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ఇంకోసారి పెడదాం. మరీ దారుణంగా 5 కరెక్ట్ అయినాయి, 10లో 5 రాంగ్ పెట్టామా? 5/10 బాగా పర్ఫామ్ చేయలే ఈరోజు. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ బాగా చూసుకోవాలి మీరైతే. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాలు చదవట్లేదుగా డైలీ? ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ చదవాలి, వాల్యూస్ చదవాలి. చూడగానే ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్ చేయాలి, అంతేగాని ప్రాబ్లం చూడగానే ఇది మనకుందా, మన సిలబస్ లో మనకేనా ఇది అన్నట్టుగా చూడబడతాను. ఇంకా ఏంటి తినేసేటట్టు చూడాలి. ఈరోజు మనకి ఇంకో సాఫ్ట్వేర్ అది కూడా పని చేయాలి, కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఇడికి ఏమైందంట చంద్ర గారికి? కార్తీక్ సార్ తెలియదు సార్, మరి ఎత్తట్లేదు సార్. ఫోన్ కూడా నేను చేసినా లిఫ్ట్ చేయలే. ఇంకా మళ్ళీ ఎవరన్నా గొడవ పెట్టినాడు ఎవరితన్నా, బండి కొనడానికి వెళ్ళినట్టున్నాడు సార్. పక్కింటి వాళ్ళతో ఎవరో ఒకరు ఉంటారు, గొడవ వేసుకుంటాడు. రేపు చేస్తాడేమో కనుక్కో అయితే. సబ్జెక్ట్ పైన బాగా దృష్టి పెట్టాలి. ఫార్ములాస్ చదవండి. ఫార్ములా ఒకటే డ్రాబ్యాక్ మీకు. అన్ని బాగానే చేయగలుగుతున్నారు కానీ ఫార్ములాస్ మీకు స్ట్రైక్ అవ్వట్లా, ఏది వాడాలో తెలియట్లే. ఎగ్జామ్స్ ఏమైనా అటెంప్ట్ చేస్తున్నారా? ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నారా మధ్యలో? వారానికి వచ్చేస్తున్నాం సార్. వారానికి చేస్తున్నా సార్. చేయాలి బాగా. ఏమ్మా కబీరు, చేస్తున్నావు మధ్యలో ఎగ్జామ్స్ అటెంప్ట్? కబీర్ సార్, మధ్యలో ఎగ్జామ్స్ ఏమైనా అటెంప్ట్ చేస్తున్నావా? సార్. సరే, మళ్ళీ రేపు ఇదే దాని మీద మళ్ళీ చేద్దాం. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ పైన బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. ఓకే ఓకే సార్.